ఆయుధాల్ని వదిలిపెట్టి సాయుధ పోరాటానికి తాత్కాలిక విరమణ పాటించాలని నిర్ణయించినట్లు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. దేశంలోని పీడిత ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజా పోరాటాల్లో పాల్గొంటామని పేర్కొంది. ఈ మేరకు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. అభయ్ పేరుతో చెలామణి అవుతున్న కిషన్జీ సోదరుడు మల్లోజుల వేణుగోపాల్ తాజా చిత్రాన్ని ఈ ప్రకటనలో ముద్రించడంతో పాటు తమ నిర్ణయంపై ప్రజలెవరైనా అభిప్రాయాలు పంచుకునేందుకు ఈమెయిల్, ఫేస్బుక్ ఐడీలను మావోయిస్టు పార్టీ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం తమ ప్రతిపాదనను అంగీకరించిన వెంటనే ప్రజలు తమ ఆలోచనల్ని పంచుకునేందుకు ఈమెయిల్ NAM-PET2025@gmail.com, ఫేస్బుక్ NAM-PETALK ఐడీలను ఉంచింది. వాస్తవానికి మావోయిస్టులు గతంలో ఎన్నడూ ఇలా చేసిన దాఖలాలు లేకపోవడంతో ప్రకటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నా నిఘా వర్గాలు మాత్రం ఇది నిజమైన ప్రకటన అనే అభిప్రాయపడుతున్నాయి. ఆగస్టు 15వ తేదీతో ఉన్న ఈ ప్రకటన నెల రోజుల తర్వాత మంగళవారం వెలుగులోకొచ్చింది. ప్రధాని, హోంమంత్రి, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, హోంమంత్రులతో పాటు శాంతి చర్చలకు అనుకూల వైఖరిని అవలంబించిన పాలక, ప్రతిపక్ష పార్టీలు శాంతి కమిటీ సభ్యుల ముందు తమ వైఖరిని స్పష్టం చేస్తున్నామని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఈ ఏడాది మార్చి చివరి నుంచి తమ పార్టీ ప్రభుత్వంతో శాంతి చర్చలకు నిజాయితీగా ప్రయత్నిస్తోందని మావోయిస్టు పార్టీ పేర్కొంది.